బంగారు నాన్న బంగారు అమ్మ బంగారు నాన్న బంగారు అమ్మ బంగారు అక్షతలేండి మీరు పెద్దవాళ్ళే కాబట్టి అక్షతలే ఇది బాగా ఇది అవుతుంది లైట్లు పట్టు వస్త్ర స్వయం లోపల బ్యాగ్లే ఉన్నాయి బాబు తెలియదు తీసుకోండి అయ్యా అక్షతలు ఏంటి అయ్యా అమ్మాయి కూడా ఏంటి చిన్న అమ్మాయికి అడ్డు చేయబెట్టమ్మా శతమానం భవతి సదాయేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతి పట్టు వస్త్ర రౌప్యం చేసే ఇప్పుడు చూస్తాను అమ్మ మీరు ఓం మధు వాతాదాయ దేవశంది సింధవః మధు రక్తవిదా మధు ఆనో అనుస్పతిర్ మధు మాంగో సుజోర్య మార్వేగావో భవంతనః హాయ్ కుట్టి అన్ని యాంగిల్ చేస్తారు ఓం భూ ఓం భూ నమః ఓం నమః ఓం భూర్భువః నమః స్థాపయామి పూజయామి వాసోహర్పదే ప్రజానే స్నాన్వామి యోగవాన హేత్వమే ప్రతన్నే యజత్వమే దేవస్వదే దక్షిణ కలసే అట్టనే ఏం పడదు ఏం పడదు మీ అర్థం పెట్టాలి ఇది దక్షిణ కలసే ఓం భూ నమః ఓం భూ నమః ఓం నమః ఓం భూర్భువః స్థాపయామి పూజయామి ఓం బ్రహ్మజ్ఞానం ప్రసాదిషే మధుర్తో వేనాభాగ్యమశ్రేష్టమసస్య ఉత్తరకలసే ఓం భూ ప్రమాణమావాహయామి ఓం భూ ప్రమాణమావాహయామి ఓం భూర్భువః ప్రమాణమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేయండి వర్ణాధికరదేవతాభ్యర్మ వర్ణాధికరదేవతాభ్యర్మ జానావాన సముద్ర పూజ కుర్యాత్ శ్రీ లక్ష్మీనారాయణ సర్వదేవి లక్ష్మీనారాయణాభ్యర్మ ఉమామహేశ్వరాభ్యర్మ వాణీ హృదయభాభ్యర్మ విజయవృందరాభ్యర్మ వరదవిశిష్టాభ్యర్మ శ్రీ సీతారామాభ్యర్మ సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః మీరు కూడా జీవించాలి విజ్ఞానందర్గమాయ రస్తో శివాపస్తంతో సోమనిష్టమస్తో అక్షరత్యాష్టం జాతో విజ్ఞానందర్గమాయ రస్తో శివాపస్తంతో సోమనిష్టమస్తో అక్షరత్యాష్టం జాతో విజ్ఞానందర్గమాయ రస్తో శివాపస్తంతో సోమనిష్టమస్తో అక్షరత్యాష్టం జాతో ఇది తీశారు బాబు ఇది తీయాలి ఈ అక్షరే తీయాలి తర్వాత ఏంటి అడిగారు 10 గంటలు ఏంటి మీరు చేసే ఉంటారు
అది తీయాలి కొంచెం తీయాలి మీరు తీసారా కుదరేనా ప్రతి ఒక్కటి తీసాం చేతులు ఎక్కడ కూడా అదే అదే కావాల్సింది అదే ఎక్సర్సైజ్ వాళ్ళు అడిగారు ఏం తెలియదు ఏం తెలియదు చుట్టాలు అడుగుతారు కింద అలా చెప్తున్నారు అడిగారు వచ్చింది అప్రార్థిత నక్షత్రి అక్షత అప్రార్థిత ప్రియమిత సౌచిత అచ్యుత దుష్పర్చిత అక్షత అప్రార్థిత గంధద్వారా గంధద్వారాంతరా దశమి ఉత్సాహకరిణి కేతరే ఉదరోదరంతావేపేయం గంధః మామీకరాజ్యముందరే కార్యముదస్య గృహాయిహే గుణశరా పార్వో ఆదిత్య బంధు సాంబరాని బంధు ఐశ్వర్య బంధు ఉదయం జాతో యం కృతదవ దివ్య అద్వాదో నః కృతదే మహాకమా సంగాదేశే వాచిదాన ఉత్తదా దుర్గావ్రతా దుర్గాత్రాదా దుర్గాధరస్తాతో సవితా నసరుదాతిం సవితానో రసదం దీర్ఘమాయో లవో నవో మౌజ్యాయమానః జగమృషామిదగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ చంద్రమా శరది దీర్ఘమాయో ఆపవంతు జీవసే దీర్ఘాయత్వాయ యస్తదే యస్తాదాకిరణమన్యమనమత్య మధ్యోదో వేమి జాతవేదస్వస్మాద్ ప్రజాభిరగ్నే అమృత సమస్యాస్వేదం జాతగుణోముఖే గుణో శిష్యునగం తప్తును వీరవంతం గోమంతం గోవేంద్రసతే స్వస్తి సంపాషిత్యామి ప్రజామాయ ధనంచ దక్షిణ దర్శమాదాయ చెప్పేందుకు సుక్క చుక్క నీళ్ళు పడాలి కుదరకపోతే స్కూల్ లెక్కైతే ఇలా నెయ్యాలి చుక్క చుక్క తీసేద్దాం దక్షిణ దర్శమాదాయ రాక్షసే కించెడు కించెడు కొద్ది కొద్దిగా కించెడు కించెడు దీర్ఘమాయ రస్వ మనస్ అంటే దీర్ఘమాయ రస్వ మనస్సు మాదేశం మనస్సు స్మహ ప్రసన్నాత్మ కాంక్షరస్వ వృక్షరస్వ దక్షిణస్వ దేవస్వ ఆయుష్మస్వ ఆరోగ్యమస్వ స్వస్తి శివం కర్మ అస్వ కర్మ సముద్రస్వ పుత్ర సముద్రస్వ యజమానపురే శుక్రాంకర వదస్సు శనే చాజ్యపుర సర్వే గ్రహ ప్రియంతం దిక్దేవతా ప్రియంతం విరుత్యాం దివ్యాభ్యంత ఘోరాని భగవన్ నారాయణ స్వస్తిన కోశాశ్వేదా దుస్తిన ప్రత్యేదాష్టో దేవాక్షరేణ స్వస్తి కర్మణి బుద్ధి కర్మణి అభ్యుదయ కర్మణి జనై సహ ఆశీర్వచన అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో కుర్వంతో ఆయుష్మతే స్వస్తి మహ్యం సహ కుటుంబాయ శుద్ధి కర్మణి బుద్ధి కర్మణి అభ్యుదయ కర్మణి మహాజనై సహ ఆశీర్వచన అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో కుర్వంతు ఆయుష్మతే స్వస్తి మహ్యం సహ కుటుంబాయ శుద్ధి కర్మణి అభ్యుదయ కర్మణి మహాజనై సహ ఆశీర్వచన అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో కుర్వంతు ఆయుష్మతే స్వస్తి భోగు స్వస్తి భోగు స్వస్తి భోగు స్వస్తి రెండు అమ్మాయి సరస్వతి సత్యామిత్రం దేవమిత్రం రాధాకృష్ణ శరజీవేం శరదస్వీరా త్రివై దేవానాం ప్రధాని చందాకుతి లోక వామదర్శనాభ్యా ఈ రెండు అలా కదుకో నువ్వు కూడా దుకోమ్మా చదువు అమ్మాయి రెండు గాజులు ఒకే దారి ఒకే 30 పోలు పైకి ఒకే దారి జనకుల గోత్రాభివృద్ధిరస్తు జనకుల గోత్రాభివృద్ధి ఉగ్రాణం
ఉగ్రాణం శాభివృద్ధి వెనుకల గోత్రాభివృద్ధి ఉగ్రాణం శాభివృద్ధి శాంతి జాదు శోభం శోభం వస్తు ఎలా తీసుకోవాలి పెట్టాలి. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశా దేశశాస్త్రధారేణ భావాక్యం పునః ఆ పాప నిదాత్మ ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశా దేశశాస్త్రధారేణ భావాక్యం పునః రాజాపత్య పరితం జదోజ్ఞాం నిర్ణయం వేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పురీమ హేంద్ర సునీల సమాపనాదో సోమస్వస్యాం సవిత్యా యమో రాజా బ్రహ్మపురాత్మ యాదవేద మోర్జేత్యాపనాదో. చెయ్యి చూడండి ఈ మనవరాళ్ళు అట్లా పో అట్లా ఎట్లా ఉండు అట్లా ఉండు. శోభగం శోభం శోభగం శోభం శోభగం శోభం. అమ్మాయి క్లాసులు తీసేసేయండి ఒకసారి పెట్టండి. మీరు కూడా చదివించుకోండి. పుణ్యాన్ని ఇక్కడ మంచిదే. లెక్క ఇంకోటి చేసి ఇవ్వాలి. కెమికల్తో తయారు చేస్తున్నాయి అవన్నీ అందుకే చేసి ఇవ్వాలి. మళ్ళీ చూడు ఇక్కడ చూడు. వచ్చిన చూస్తా. నామకరణ సమయే నామకరణ పూజా మూడు గీట్లు పెట్టుకొని 3 గీట్లు భాగం పూర్వభద్రం డిసెంబర్ 11 పూర్వభద్రం ఫస్ట్ భాగం వచ్చింది. 3:16 వరకు శతభిషం ఉంది. ఆ రోజు తెల్లవాడు మీరు ఏంటి ఉంటారు. 6 మొదటి భాగం ఇలా ఉందగా తీసుకుపోయాం. నక్షత్ర నాన్ని తెలుగులో నక్షత్ర నాన్ని సేమిది ఏం పేరు వస్తుందమ్మా? నేను అడిగిన సమాజం సేమిది ఏం పేరు ఉంది? ఏదో పేరు శహరి నామ్ని నక్షత్ర నామ్ని శహరి మాస నామి కింద కింద ఈ గీట్లో రాయాలి. ఈ మధ్యలో రాయాలి. మాస నామ్ని వాగ్దేవి వాగ్దేవి మార్గమాసం పుట్టింది కాబట్టి అమ్మాయి వాగ్దేవి అని రాస్తాం. అంటే 3 నామాలు వస్తాయి. నక్షత్రం మాసం వ్యవహారికం అంటే మీ సొంతంగా పెట్టుకుంటే పేరు వాగ్దేవి నామ్ని. తర్వాత వ్యవహారికం మీ సొంతంగా రాసుకుంటే మీరు బయటకు చెప్పకూడదు. తను రాసేసేది వ్యవహారిక నామ్ని రాయడం నువ్వే చెప్పవచ్చు. ఎప్పటికే నాన్ని మీరు అమ్మాయి మీద పెట్టి రాసుకో. రాసేవాళ్ళు ఉంగరం చేస్తారు. మళ్ళీ కావాల్సి వస్తుంది. నక్షత్రాన్ని ఎప్పుడైనా సరే నక్షత్రము మాసము వ్యవహారికం 3 నామాలు వస్తాయి. ఇప్పుడు మా నక్షత్రనామం ఇప్పుడు నక్షత్రం పెట్టడానికి స్టైల్ ఉండటం కోసం వ్యవహారిక నామం పెడుతున్నాం కాబట్టి నక్షత్ర నామంలో ఏ 4 పాదాలు ఉంటాయి. ఇంకో పాదానికి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఫస్ట్ పాదం సే, ఇంకో పాదం పి మీద రాదు, ఇంకో పి మీద పి, అలా ఏ పదం ఆ పదం రాయాలి. కానీ మాసనామం ఒక్కో మాసానికి ఒక దేవత ఉంటుంది. వాగ్దేవి వచ్చింది అమ్మాయి పేరు.
వాద్యం పెట్టుకోవచ్చు. వ్యవహారికం ఇప్పుడు ఎంత స్టైల్ కదా, స్టైల్ కూడా అంటే వ్యవహారికం. నక్షత్రాన్ని నక్షత్రం చెప్పుకోండి, వ్యవహారికం చెప్పకండి. సీక్రెట్ అబ్బాయి చూడాలని చెప్పాలి ముందు, తర్వాత పెద్ద కూతురు అలా కూర్చొని అందరికి కనపడాలి, చివరిదా కనపడాలి. అదే పేరు. నక్షత్ర దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆసనం సమర్పయామి, సువర్ణ సింహాసనం సమర్పయామి, పదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అంకిం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆసనామ దేవతాభ్యో నమః. ఆసనామ దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆసనామ దేవతాభ్యో నమః. ధ్యాయామి బాబు మీ సీట్ ఇచ్చేస్తాను రండి. సమర్పయామి, సువర్ణ సింహాసనం సమర్పయామి, పదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆసనామ దేవతాభ్యో నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. వ్యవహారిక నామ దేవతాభ్యో నమః. వ్యవహారిక నామ దేవతాభ్యో నమః. వ్యవహారిక నామ దేవతాభ్యో నమః. అక్షత్రం ఏంటి? వ్యవహారిక నామ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, సువర్ణ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. నక్షత్ర మాస వ్యవహారిక నామ దేవతాభ్యో నమః. స్నానం అక్షర మూడు మీద నిలుదారండి, లైట్ జరండి. స్నానం ఆ భవిష్టామే భవసాగ్ర దరుపుడే ఆ భవిష్టామే భవసారోగ్య దాతమేనా ఎక్సనే యోగస్యోత మురసాస్య వాజిదనాంతిర మాత్ర ఆస్మరంగమామ యత్తుచ్చాయ పద ఆ భోజనే ధాచనః. నక్షత్ర మాస వ్యవహారిక నామదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. వస్త్రం మూడు విదేశేటివి అనివస్త్రాస్వసాద్గాః విమానః చరణ్యాభ్యాసమదేవదేవసోమో. నక్షత్ర మాస వ్యవహారిక నామదేవతాభ్యో నమః. వస్త్రాయం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిస్య ప్రస్థాతు ఆయుష్మగ్ర ప్రస్తుతం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. నక్షత్రనామన వ్యవహారిక నామన నక్షత్రనామన మాసనామన వ్యవహారిక నామదేవతాభ్యో నమః. ఉపవీతం సమర్పయామి. గంధం తిలకరచన్నుడి మీద గంధద్వారా సరళంతే గంధద్వారాంతరాదర్శమిష్టాంగరీశ్వరీ ఈశ్వరీ గంధర్వభూతనందామి శ్రియం. నక్షత్రనామన మాసనామన వ్యవహారిక నామదేవతాభ్యో నమః. శ్రీగంధం సమర్పయామి. పసుపు కుంకుమయండి. ఆయన అయితే పరాయణ దుర్వారుంతపుష్పణీ రహస్య పుండరీ కండ సముద్రస్య గృహాయ మే. నక్షత్రనామన వ్యవహారిక మాసనామన వ్యవహారిక నామన దేవతాభ్యో నమః. హరిద్రాజ కుంకుమే లేపం సమర్పయామి. పుష్పై పూజయామి. పూలు నేను చెప్పేంతవరకు పూజ చేస్తాను. ఓం ప్రకృతియై నమః. మహాలక్ష్మి అయిన నమః అంటూ చేస్తుండండి మనసులో. మహాలక్ష్మి అయిన నమః మనసులో పూట మీద చేస్తున్నాను జరిగితే అది పెట్టడమే. ఓం ప్రకృతియై నమః, కృతియై నమః, విద్యాయ నమః, సర్వభూతత్ర మీరు అంతే బట్టి దానికి ఆ పని చేయండి. ఓం ప్రకృతియై నమః, కృతియై నమః, విద్యాయ నమః, సర్వభూతత్రాయ నమః, సత్తాయ నమః, మూర్తయే నమః, దుర్గే నమః, పరమాత్మికాయ నమః, వాచే నమః, పద్మాయ నమః, పద్మాయ నమః, దుర్గే నమః, ద్వాహాయ నమః, దుదాయ నమః, సంజ్ఞాయ నమః, హిరణ్మయ నమః, లక్ష్మీ నమః, నిత్యవష్టాయ నమః, భారతీయ నమః, ఆదిత్యాయ నమః, దిత్యాయ నమః, దీప్తాయ నమః, వదాయ నమః, వదాయ నమః, గలాయ నమః, గణపాయ నమః, క్రోధసమత్వాయ నమః, గర్భదాయ నమః, బుద్ధ్యాయ నమః, గాయ నమః, హరివల్లభాయ నమః, శ్లోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకయోగిరాజన్యాయ నమః, సర్వోదయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రాయ నమః, ప్రియాయ నమః, మత్మస్తాయ నమః, మత్వాక్షయాయ నమః, పద్మసుందరాయ నమః, పద్మోధ్వాయ నమః, పద్మముఖాయ నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయ నమః, దేవ్యాయ నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయ నమః, చంద్రసహోదర్యాయ నమః, చంద్రభుజాయ నమః, ఇంద్రాయ నమః, ఇంద్రజలాయ నమః, హరణ్యాయ నమః, రుక్యాయ నమః, శివాయ నమః, శివకర్యాయ నమః, సత్యాయ నమః, లాయ నమః, శివన్యాయ నమః, దారిద్రనాథన్యాయ నమః, దేవ్యాయ నమః, సర్వప్రభారిణ్యాయ నమః, దుర్గాయ నమః, మహాకాళియాయ నమః, బ్రహ్మశివాయ నమః, త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. నక్షత్ర దేవతాభ్యో నమః, మాస దేవతాభ్యో నమః, వ్యవహారిక దేవతాభ్యో నమః. నానావిధ ప్రవృత్త పుష్పాక్షతాం సమర్పయామి. ధూపం వనస్పతిర్భవేది వై నానాగంధైః సమితః
వనస్పతిర్భవేది వై నానా గంధేషు వివిధాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం దశాంగం కులోపేతం సుగంధం సుమనోహర చూపించమ్మా ధూపోయం ప్రతిష్ఠితాం ధూపం సమర్పయామి నక్షత్రనామ్నా మమ ఆసన వ్యవహారిక నామదేవతాభ్యర్మః ధూపం సమర్పయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి పూర్ణదానే మహవ్యోధానే ఏకదా బ్రహ్మేకదైవ యజమానాయుష్యేజో సదాదే చూపించమ్మా నీరాజనం సమర్పయామి నీరాజనంతో శుద్ధాచమనీయం సమర్పయామి మీరు అద్దుకొని బాగా కూడా ఆరని పట్టుకున్నాను కానివ్వండి 2 చేతులు తీసుకొని పట్టుకున్నాను కానీ నీరాజనం సమర్పయామి అమ్మాయికి అద్దన్నమ్మా నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇంకా మీరు పట్టుకోవాలి, నేనే పట్టుకుంటే కష్ట పొద్దుగులు అమ్మ తలకాయ ఇటు పక్క పెట్టమ్మా. 3 సార్లు అమ్మాయి కుడి చెవులో నువ్వేం పేరు పెట్టావో 3 సార్లు చిన్నవరకు వినపడదు, నా అమ్మాయికి వినపడాలి. చెవులు చెప్పు 3 సార్లు. కుడి చెవిటి ఇది వస్తుంది 3 సార్లు చెప్పాలి. చెప్పావా? ఇప్పుడు పెద్ద రీసౌండ్ తోటి మా అమ్మాయి పేరు పడాలి పెట్టాను 3 సార్లు చెప్పు. మా అమ్మాయి పేరు సోన్వి కృష్ణ అని పెట్టాను. 3 సార్లు చెప్పు. మా అమ్మాయి పేరు సోన్వి కృష్ణ. చెప్పు. మా అమ్మాయి పేరు సోన్వి కృష్ణ. ఓం మధు వాతాదాయ దేవశంగ చిందవః. లైట్గా అతి అతిగా పాలు వేసి అమ్మాయి చేసేది. ఓం మధు వాతాదాయ దేవశంగ చిందవః 3 సార్లు. మధు వాతాదాయ దేవశంగ చిందవః. మార్వేణ సంతోషదే మధురక్తాపదోషదే మధుమత్పాతికం ప్రజామయోరసుర పితా మధు రక్తపితా మధు ఆనో అనుస్పతిర్ మధు మాల్మసూర్య మార్వేగావో భవంతునా. ఓయ్ కుట్టి నేను ఆన్లో ఉంది, ఇట్లా పెట్టుకోండి. సార్ ఎందుకన్నారు పేరు? సోన్వి కృష్ణ. విన్నారు కదా? విన్నా. అడిగారు కదా. అదే అదంతా ఆన్ చేస్తాను నేను. పదా ఇవ్వచ్చు. ఇది తాంబూలాలు. ఏమే సరే పో అడుగులే. మళ్ళీ పెడతాం ఊరికే పెట్టారు. అత్తయ్య గారు పేరు చెప్పండి. శోభారాణి గారు, మీ యొక్క కుమార్ నామకరణ సమయంగా అల్లుడిని, కూతుర్ని, మనవరాల్ని ఆశీర్వదించి ఇచ్చేసేయండి. పట్టు వస్త్రదయం అప్పుడు పోసైదు జరిగారు సార్. అక్షంతలేండి, మీరు పెద్దవాళ్ళే కాబట్టి అక్షంతలేదు. మీ యొక్క కుమారి నామకరణ సమయంలో కొడుకుని, కోడల్ని, మనవరాలని ఆశీర్వదించి పట్టు వస్త్ర ద్వయం లోపల బ్యాగ్లే ఉన్నాయి, బాబు తెలియదు, తీసుకోండి అయ్యా. అక్షంతలు ఏంటి అయ్యా? అమ్మాయి కూడా ఏంటి? చిన్న అమ్మాయికి అంటూ చేయబెట్టమ్మా. శతమానం భవతే సదాయేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టదే. మీ అత్తయ్య పేరు పేరున్నారు మేము శోభ. మీ అత్తయ్య గారు శోభారాణి గారు మీ యొక్క కుమారి నామకరణ సమయంగా మనవరాలకి సువర్ణ ఆభరణములు నక్షత్రేమ శతమానం భవతి. అమ్మ చేయబెట్టమ్మా పాపకి. అమ్మాయి కూడా ఏంటమ్మా నక్షత్రులు? అమ్మాయి ఇక్కడ కాలే తీసా పర్లేదు. మీ మావయ్య గారు పేరేం పేరు సార్? సూర్యప్రకాష్ రావు గారు. మీ పేరేం పేరమ్మా? సునీత గారు. మీ యొక్క అమ్మాయి నామకరణ సమయంలో అల్లుణ్ణి, కూతుర్ని, మనవరాల్ని ఇచ్చేసాడు. శతమానం జాగ్రత్త. ఆయుష్యేంద్రియే ప్రతిష్టది.
ఎందుకంటే అక్కడ కాదు కాబట్టి. మీ నాన్నగారు పేరండి సోమశేఖర్ నాయుడు గారు సూర్యకుమారి సూర్యకుమారి గారు మీ యొక్క కుమారి నామకరణ సమయంలో కొడుకుని కూతుర్ని కోడల్ని మనవరాల్ని ఆశీర్వదించి పట్టు వస్త్ర రౌప్యం చేసేది. ఇప్పుడు తీస్తాను హాస్పిటల్లో అవ్వ అబ్బాయి అమ్మ మీరు రండి. అమ్మ సార్ అవును మాస్క్ आसनं समर्पयामि सुवर्णसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अन्यं समर्पयामि आचमनीयं समर्पयामि आसनामदेवताभ्यो नमः आसनामदेवताभ्यो नमः రామా బంగారు మర్చిపోతావా వద్దా మర్చిపోతావా నన్ను సార్ మీరు మాస్క్ తీసేయండి బాబాయ్ కూడా మేడం కొద్దిగా బ్యాగ్ వెళ్దాం కొద్దిగా సరే సార్
సాన్వి లేదు మీ ఇద్దరు రండి మళ్ళీ కానీ మాట్లాడండి. బంగారు నాన్న బంగారు అమ్మ బంగారు నాన్న బంగారు అమ్మ బంగారు అనుకోకుండా ఇందాక డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఐచిక 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 ఐచిక